హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాఫీ విత్ కవిత. ఈరోజు నేను వంకాయ టమాటో పచ్చడి రైస్లోకి టేస్టీగా ఉండాలంటే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. వంకాయలు టమాటాలు ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 టమాటాలు, ఒక 7 చిన్న చిన్న వంకాయలు, లేత వంకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి మీ కారానికి సరిపడా తీసుకోండి. ఏ రకం వంకాయలైనా కూడా తీసుకోవచ్చు. నల్ల వంకాయలు కూడా ఈ పచ్చడికి వాడచ్చు. బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. లైట్గా వేయించుకొని పక్కన తీసుకుని ఉంచుకున్నాను. అదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకొని వంకాయలు ఉంచుకున్నాను, అవి వేసుకొని వేయించుకుంటాను. ఈ వంకాయల ముక్కలకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని వేయించుకుంటాను. వంకాయలు అన్నది బాగా వేగిపోయాయండి. గరిటెతో ఇలా నొక్కి చూసామంటే వేగాయా లేదా అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడైతే వంకాయలు వేగిపోయాయి. వంకాయలను కూడా పక్కకు తీసుకొని ఉంచుకుంటాను. ఇప్పుడు అదే ఆయిల్లోనే పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసుకొని వేయించుకుంటాను. కొద్దిగా చింతపండు వేసుకుందాము. ఆల్రెడీ టమాటాలు పుల్లగా ఉంటాయి కదా, చూసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ వంకాయ ముక్కల్లో వేసుకున్నామండోయ్, జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. బాగా వేయించేసుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా పచ్చిమిర్చి టమాటాలు అన్నవి, బాగా చల్లార పెట్టుకొని మిక్సీ వేసుకుందాం. లేదంటే మిక్సీ ఎగురుతుంది. ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి. వేడిగా మాత్రం అస్సలు వేయద్దు, లేదంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. కచ్చాపచ్చాగా వేసుకోండి. మిక్సీ వేసుకున్నట్లయితే పల్స్లో పెట్టుకొని వేసుకోండి. పచ్చడికి పోపు వేసుకుందాం. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుందాం. పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ పోపుని పచ్చడిలో వేసేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాటా పచ్చడి ఈజ్ రెడీ. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.